वो अंदर आता नहीं है, गाड़ी के अंदर स्पंज सटा था पूरा साउंड प्रूफ के वास्ते। हाँ भाई बोलो, हाँ बोलो लारी साहब స్పీడ్ లో ఉంది లక్ష్మండి డివైడర్ ఎక్కి ఈ పక్కకు వచ్చి ఈ పక్క వస్తున్న లారీని కంటైనర్ లారీని కొట్టడం వల్ల కొంచెం ఎన్నికరండి నిలబడదండి సార్ 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 మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైంది, చాలా దురదృష్టకరం. ఫ్రీక్వెంట్ గా ఈ సంఘటనలు కరీం జిల్లా కూడా జరుగుతా ఉన్నాయి. గతంలో మన కరీం దగ్గర కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. చాలా మంది 19 మంది అక్కడ కార్యకర్తలు అయిపోయినారు. మళ్ళా ఇక్కడ సిరివెల్ల మెట్ట దగ్గర జరగడం దురదృష్టకరం, చాలా బాధాకరం. పాటు ఈ సిరివెల్ల మెట్ట జరిగిందంటే ఇక్కడ సిరివెల్ల చాలా సౌహృదయులు. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక మంచి ఐక్యత ఉంది. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి కాపాడి సౌహృదయం కలవారు సిరివెల్ల వాళ్ళు. దాంతో పాటు పోలీసులు కూడా టైంకి వచ్చి కాపాడి పోలీసులు కూడా ఉండడమే 104 కూడా రావడం, 108 కూడా రావడం. మళ్ళీ ప్యాసింజర్లు జరగలేదు. భగవంతుని దేవాళ్ళు ఎవరు కూడా ప్యాసింజర్లు జరగలేదు. భగవంతుడు కాపాడి ఈ సిరివెల్ల ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియారా. చాలా సంతోషం. వారు పాల్గొని వాళ్ళు కూడా లెక్క చేయకుండా బస్సు కాలిపోయిందంటే బస్సు అద్దాలు పాల్గొట్టి వాళ్ళు కూడా లోపల దూరి బయటికి తీసి వారి వాళ్ళకి కాపాడేందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘటనలు ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఏ రకంగా అయితే ఆర్టీసీ బస్సులకు మనం 80 కిలోమీటర్లకు సీజ్ చేస్తామో ఆ రకంగా సీజ్ చేస్తే కానీ ఇది పట్టలు కాదు. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఒకరికన్నా ముందు పోవాలా, ఒకరికన్నా ముందు నేను పోవాలా. మా బస్సులు పోతే ముందు పోతారు కాబట్టి ముందు చేస్తారు కాబట్టి ప్యాసింజర్లు ఈ రకమైన వాదన ఎప్పటి నుంచి దాదాపు ప్రైవేట్ బస్సులు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. 1960-62 అప్పుడు కూడా బస్సులు ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉండేటివి. అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు. ఆ రోజుల్లో కూడా ప్రైవేట్ బస్సుకు 11 గంటల ఈ బస్సు పోవాలా, 11:30 ఇంకో బస్సు పోవాలంటే అప్పుడు కాంపిటీషన్ జరిగేది. 11 జాగ్రత్తలు పోని కొట్ట 1 నిమిషం కూడా ఉండేటోడు కాదు. కాబట్టి ఇది తొందరగా చేరాలని ఒక ఆతృత
ప్యాసింజర్ ఆతృత ఉంది, డిపార్ట్మెంట్ ప్రైవేట్ వెహికల్స్ వారికి కూడా ఈ ఆతృత. దీనివల్ల మధ్యలో ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, అమాయకులైన ప్రయాణికులు చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి చాలా బాధాకరమైంది, దుర్సంఘటనలు జరగకూడదు. దీన్ని ప్రభుత్వం కూడా చాలా ఆలోచన చేసి ఏం చేద్దాం, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఆర్టీసీ లెక్క ఈ ప్రైవేట్ బస్సులను కూడా 80 కిలోమీటర్స్ ఎంత సీజ్ చేస్తే ఒక గంటలో తేడా వచ్చే, పెద్ద తేడా రాదు. 1 అవర్ కోసం మనం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఇదే ప్రయాణాలు ఆర్టీసీ బస్సు కూడా చేస్తూ ఉన్నాయి, కానీ ఆర్టీసీ బస్సు సంఘటన జరగడం లేదు కదా, ఎందుకు ప్రైవేట్ బస్సులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, మనము ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంఘటన జరిగిన తర్వాత నాకు తెల్లవారుతూనే తెలిసి ఫోన్ చేశారు. నాకు ఫోన్ వచ్చింది ఉదయాన్నే. ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సివిల్ నుంచి మా మిత్రులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫార్మేట్ జరిగించాలే, ఇది జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు బచావలేదు, అందరూ బతుకున్నారు, ప్యాసింజర్కి ఏ దెబ్బలు తగలకుండా అందరినీ కాపాడినాము, ప్రభుత్వం దయ అని చెప్పారు. క్లీనర్ డ్రైవర్ చనిపోయినారంటే బస్సు ఇచ్చిన తర్వాత నేచురల్ గా ఆ క్లీనర్ కూడా బాగా పనిచేశారు పాపం అని చెప్పడం జరిగింది. ఈ మెట్టకాడు జరగకుండా 1 కిలోమీటర్ కూడా జరిగితే ఎవరు భగవంతుడు కాపాడలేని పరిస్థితి లేదు. ఏదేమైనా సరే దేవుని దయలో అందరూ బయట ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ బస్సుల గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తాం, మాట్లాడతాం. దాని గురించి కూడా ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇది కంట్రోల్ చేయకపోతే చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఈ రోజు సంఘటన జరిగింది, అనుకోకుండా జరగడం, మనం రావడం అనేది, ఇటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ రావడం అనేది కూడా బాధాకరంగా ఉంది. డ్రైవరు క్లీనర్ చచ్చిపోయినారు కదా, మాట్లాడతాం. మంత్రి గారితో ఎప్పుడు ఫోన్ చేశారు రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాంప్రసాద్ గారితో మాట్లాడి వాళ్ళు డ్రైవర్ పాపం వారు పెద్దవారు, డ్రైవరు క్లీనరు వారు కూడా ప్రభుత్వం ఆర్థిక చేయడానికి తప్పకుండా కృషిస్తారని కూడా మాట్లాడతాను అని చెప్పి మంత్రి గారు ఫోన్ చేసేప్పుడే మాట్లాడి తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you.